అలానే అనదర్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దాంట్లో ఏంటిది నెక్స్ట్ వచ్చే ఒక టెక్నాలజీ ఏందో చూద్దాం. 1 సెకండ్. సో నెక్స్ట్ వన్ ఈస్ సిఎస్ఎస్ అంటారు. వాట్ ఈ సిఎస్ఎస్ అంటే ఏంది? సిఎస్ఎస్ అనగానే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఉన్న టెర్మినాలజీస్ ని బాగా అర్థం చేసుకోవాలన్నమాట. 1 సెకండ్ అన్న. సో నెక్స్ట్ వన్ ఈస్ సిఎస్ఎస్ అంటే మనం ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సిఎస్ఎస్ అనగానే ఏం అర్థం చేసుకోవాలి? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని అంటారని తెలుసుకుంటాం. క్యాస్కేడింగ్, ఎస్ అంటే స్టైల్, ఎస్ అంటే షీట్. అంటే సిఎస్ఎస్ అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలి? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని పిలుస్తారు అనమాట. అంటే ఇప్పుడు మనం సిఎస్ఎస్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాము? లేటెస్ట్ గా 3rd వర్షన్ ఆఫ్ సిఎస్ఎస్ ని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం అనమాట. అందుకని సిఎస్ఎస్ అనగానే ఏందో ఒకసారి అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఉన్న స్లైడ్ ని గమనిద్దాం. సిఎస్ఎస్ అనగానే ఏం అర్థమవుతుంది? ఒక వెబ్ పేజ్ మొత్తం కూడా చాలా కలర్ఫుల్ గా అందంగా చూపించాలంటే మనం దేన్ని యూజ్ చేస్తామంటే సిఎస్ఎస్ ని యూజ్ చేస్తాం. ఎలానో చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ కోసం చూద్దాం. ఎగ్జాంపుల్ లైక్ దట్ ఇక్కడ ఉన్న అమెజాన్ ని చూసాను. అమెజాన్ అని ఈ వెబ్ పేజీలో నేనేం చేశాను అంటే amazon.in అని క్లిక్ చేసేసాను. amazon.in అని క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ అయింది. బ్రౌజర్ లో మనం క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయ్యేదాన్ని ఏమంటారంటే వెబ్సైట్ అంటారని మనం గుర్తు చేసుకున్నాం. ఈ వెబ్సైట్ అంతా కూడా ఎలా ఉందో చూడు, ఇక్కడ బాగా అందంగా ఉందా, కలర్ఫుల్ గా కనపడుతుందా? ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి, ఇవి కొంచెం అక్షరాలు ఉన్నాయి. తర్వాత చూడు ఒక రంగు ఉంది, తర్వాత ఇంకో కలర్ గా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి అంటే చూడు ఎలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న కడాయి అనేది ఒకటి ఉంది, ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ ఉంది, ఇక్కడ ఒక క్లాక్స్ ఉన్నాయి, ఇక్కడ అలానే చూడు ఇక్కడ ఒక హెడ్ ఫోన్స్ ఉన్నాయి, అలానే ఇక్కడ చూడు కొన్ని మొబైల్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ వెబ్ పేజీలో ఒక్కొక్క రంగుతో ఉంది కదా. ఇక్కడ ఉన్న టోటల్ కంటెంట్ ఇమేజెస్ మొత్తం కూడా ఎలా ఉన్నాయి? అందంగా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. ఇలా కనపడాలి అంటే మనం దేన్ని యూజ్ చేస్తాము? సిఎస్ఎస్ ని యూజ్ చేస్తాం. అంటే ఒక వెబ్ పేజీలో ఉన్న వర్డ్స్, టెక్స్ట్, ఇమేజెస్ అంతా కూడా కలర్ఫుల్ గా కనపడాలి అంటే మనం దేన్ని యూజ్ చేస్తారని తెలుసుకున్నాము. సిఎస్ఎస్ ని యూజ్ చేసి స్టైల్ చేస్తారని అంతవరకు అర్థమైతే చాలు. అంటే ఇక్కడ చూపించిన దాంట్లో చూడు ఏముందో, ఒక amazon.in ఒక వెబ్ పేజ్ చూశాను. దాంట్లో ఏం చేశానంటే ఒక ఆర్డర్ ని క్లిక్ చేశాను, ఆర్డర్ ని బుక్ చేసుకున్నాను. ఆ బుక్ చేసుకున్నప్పుడు చూడు ఆ కంటెంట్ ఎలా ఉంది, ఇలా ఉందన్నమాట. ఇక్కడ 390 ఒకటి కనపడుతుందా, ప్రైమ్ ఒకటి ఉంది, ఓన్లీ 2 లెఫ్ట్ ఇన్ ద స్టాక్ అని ఒకటి ఉంది, యాడ్ కార్ట్ అని, ఒక బై అని, ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కనపడింది. ఈ టెక్స్ట్ మొత్తం చూడు పైన రెడ్ కలర్ లో ఉంది. ఇక్కడ చూడు ఓన్లీ 2 లెఫ్ట్ అనేది ఎలా ఉంది, గ్రీన్ కలర్ లో ఉంది. యాడ్ కార్ట్ అనేది చూడు ఆరెంజ్ కలర్ లో ఉంది, లైట్ ఆరెంజ్. అండ్ బై నౌ అనేది చూడు అనదర్ కలర్ లో ఉంది. అంటే ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తం కూడా ఎలా ఉందో చూడు, రంగురంగులుగా వచ్చేస్తుందా. ఇలా రంగురంగులుగా రావడానికి దేన్ని యూజ్ చేస్తారంటే మన వాళ్ళు సిఎస్ఎస్ ని యూజ్ చేసేసి ఈ పేజ్ మొత్తం కూడా ఇంత కలర్ఫుల్ గా రావడానికి ట్రై చేస్తాం. అంటే సిఎస్ఎస్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఒక వెబ్సైట్ కి స్టైల్ ని గనక మనం రప్పించాలనుకో, కలర్ఫుల్ గా గనక మార్చాలి అనుకో, మనం దేన్ని యూజ్ చేస్తామంటే సిఎస్ఎస్ ని యూజ్ చేస్తాము అనేసి అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఇంకా అలానే ఈ వెబ్సైట్ మొత్తం కూడా అందంగా రావాలి అంటే సిఎస్ఎస్ ద్వారా ఏం చేస్తాము? ఫాంట్స్ ని, అలానే కలర్స్, పొజిషనింగ్ అనేది చేస్తాం. అంటే సిఎస్ఎస్ ని యూజ్ చేసి ఏం చేస్తాము చూడు. ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళాను. వెబ్సైట్ లోకి వెళ్తే చూడు ఇక్కడ ఫాంట్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడు ఓన్లీ మెంబర్షిప్ మెనీ బెనిఫిట్స్ అని ఉంది. ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తం ఒకలా ఉంది. ఇక్కడ ఉన్న చూడు ప్రెషర్ కుక్కర్ అనేది చూడు ఎలా ఉందో ఇంకో రకంగా ఉంది. అంటే ఇక్కడ ఉన్న చూడు లావ్ అక్షరాలతో బోల్డ్ కలర్స్ లో ఉంది. ఇక్కడ ఉన్న కంటెంట్ చూడు ఎలా ఉందో కాల్బీ కలర్ లో ఉందన్నమాట. అంటే ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తం రకరకాల కలర్స్ లోకి రావాలి అంటే మనం దేన్ని యూజ్ చేస్తామంటే సిఎస్ఎస్ ని యూజ్ చేస్తాం. ఇంకా మనకు తెలియాలి అనుకో, అనదర్ ఎగ్జాంపుల్ లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్ ఏంది అంటే ఇక్కడ ఉన్న కంటెంట్ తీసుకున్నాను. నేనేం చేసేసానంటే ఒక పేరు రాద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ లైక్ సిఎస్ఎస్
గివ్స్ స్టైల్ ఫర్ వెబ్సైట్ అన్నాను. అంటే దీన్ని టెక్స్ట్ అంటారని చెప్పాను కదా. ఈ టెక్స్ట్ చూడు, ఫాంట్ అంటే ఏందో గుర్తుపెట్టుకోవాలి. ఈ టెక్స్ట్ చూడు, ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఎలా ఉంది, ఒక కలర్ లో ఉంది. ఇక్కడికి వెళ్ళాను నేను, చూడు కాల్బీ అనేది ఉంది. దాన్ని నేనేం చేశానంటే, సారీ, కాల్బీ అనే ఒక భాష ఉంది. ఆ భాషను నేనేం చేశానంటే చూడు, ఇక్కడ వేరేది అపోటస్ ఆప్టస్ అనే ఒక లాంగ్వేజ్ లో క్లిక్ చేశాను. అప్పుడు చూడు ఇది ఎలా మారిపోయింది, ఇంకొక ఫాంట్ లోకి మారిపోయింది. ఇక్కడ ఉన్న దాన్ని మళ్ళీ అగైన్ క్లిక్ చేశాను. ఇదే టెక్స్ట్ ని తీసుకెళ్లి ఇక్కడ చూడు, ఇక్కడ ఉన్న ఏదో ఒక లాంగ్వేజ్ ని క్లిక్ చేశాను. ఆ టెక్స్ట్ చూడు, ఇందాక ఉన్న టెక్స్ట్ కి ఇప్పుడు ఉన్న టెక్స్ట్ కి ఏమైంది, మారిపోయింది. అలానే ఇక్కడ ఉన్న కంటెంట్ నేనేం చేశానంటే ఇంకొక దాన్ని వర్షన్ ని క్లిక్ చేశాను. వెంటనే ఏమైందో చూడు, ఈ టెక్స్ట్ మొత్తం కూడా చూడు ఇంకో స్టైల్లోకి మారిపోయింది. అంటే ఇలా మార్చడాన్ని ఏమంటారంటే ఫాంట్ అని పిలుస్తారు. అంటే మనకి ఏ ఫాంట్ కావాలి, ఈ టెక్స్ట్ అనేది ఏ ఫాంట్ లోకి మార్చాలో అదంతా కూడా ఎవరి ద్వారా చేస్తామంటే సిఎస్ఎస్ ని యూజ్ చేసి మనం చేస్తామనేసి ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఫాంట్ అనగానే మనకు అర్థమైందా, ఫాంట్ అనగానే అక్కడ ఉన్న లెటర్స్ మనకి ఎలా కావాలో అలా మార్చడాన్ని ఫాంట్ అని పిలుస్తారు. అలానే కలర్స్ అనగానే ఏంది, అక్కడ ఉన్న వెబ్ పేజ్ మొత్తం కూడా రంగురంగులుగా కనపడాలి అంటే ఇదే సిఎస్ఎస్ ని యూజ్ చేస్తాం. అలానే ఇంకా సిఎస్ఎస్ ని యూజ్ చేసి ఏం చేస్తారని చెప్పాను, పొజిషన్. ఇక్కడ amazon.com అని క్లిక్ చేశాను. చూడు, క్లిక్ చేయగానే ఫస్ట్ చూడు నాకేం కనపడిందో, వన్ మెంబర్షిప్ మెనీ బెనిఫిట్స్ అని కనపడింది. తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే చూడు ఏమొచ్చిందో, తర్వాత ఏమొచ్చింది, స్టార్టింగ్ 1499 అని ఒక వాచెస్ గురించి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే చూడు ఏమొచ్చిందో, తర్వాత ఇది వచ్చింది. అంటే ఈ వెబ్ పేజీలో ఫస్ట్ ఏది కనపడాలి, తర్వాత ఏది కనపడాలి, ఆ తర్వాత ఏది కనపడాలి అని డిజైన్ చేయడాన్ని ఏమంటారంటే పొజిషనింగ్ అని పిలుస్తాం. అంటే సిఎస్ఎస్ ని యూజ్ చేసి ఏం చేస్తాము, ఫాంట్స్ ని క్రియేట్ చేస్తాము, అలానే కలర్స్ ని క్రియేట్ చేస్తాము, అలానే షేప్ అయ్యి ఎలా రావాలి అనేది క్రియేట్ చేస్తాము, అలానే ఇంకేం చేస్తాము, పొజిషనింగ్ అనేది కూడా మనం చేయడం అనేది సిఎస్ఎస్ ద్వారా చేస్తాం. ఫైనల్లీ నాకు కావాల్సిన కంటెంట్ ఏందో చూద్దాం. అంత నాకు అవసరం లేదనమాట. డెప్త్ లోకి వెళ్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందో ఒకసారి రివైండ్ చేద్దాం. సిఎస్ఎస్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఒక వెబ్సైట్ అందంగా కలర్ఫుల్ గా కనపడాలి అంటే మనం దేన్ని యూజ్ చేస్తామంటే సిఎస్ఎస్ ని యూజ్ చేస్తారనేసి అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఫాంట్, ఈ కలరు, ఈ సైజు, ఈ షేపు, పొజిషనింగ్ అనేది ఫర్దర్ మండే కేటీస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఏందో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటిది, అనదర్ వచ్చే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లో మనం యూజ్ చేసే అనదర్ సాఫ్ట్వేర్ ఏంటి, జావా స్క్రిప్ట్ అనగా ఏం అర్థం చేసుకోవాలి, ఎంటైర్ పేజ్ మొత్తం కూడా లోడ్ కాకుండా మనకి ఏ భాగం అయితే కావాలో ఆ భాగం మాత్రమే రీలోడ్ చేసుకోవడానికి ఏమంటారంటే జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి ఒక వెబ్సైట్ ని మన వాళ్ళు ఏం చేస్తారంటే డిజైన్ చేస్తారు అనేసి ఇంతవరకు గుర్తు పెట్టుకుంటే చాలు. అంటే ఏంది, మనకి ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే మనకి రోడ్డు మీద ట్రాఫిక్ అనేది ఉంటుంది. అలానేనా, రోడ్డు మీద హైదరాబాద్, బెంగళూరు ఇలాంటివి వెళ్తున్నాం అనుకో, సాయంత్రం పూట 6 మనం వెళ్తున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. అలానే మనకి ఇంటర్నెట్ లో కూడా ఏముంటుందంటే ట్రాఫిక్ అనేది ఉంటుంది నాన్న. అంటే ఇంటర్నెట్ లో కూడా ట్రాఫిక్ ఉంటుంది. మనం ఒక వెబ్సైట్ ని రీలోడ్ చేయాలనుకో, ఆ ట్రాఫిక్ వలన ఏమవుతుందంటే, ట్రాఫిక్ అంటే ఏం లేదు నాన్న, నెట్వర్క్. అంటే మన ఇంటికాడ మనం ఫోన్ వాడుతూ ఉంటాం కదా, ఫోన్ వాడేటప్పుడు ఏమైంది, ఒకసారి ఏమైంది అంటే బాగా సిగ్నల్ వస్తుంది అనమాట, ఒకసారి ఏమైపోద్ది, సిగ్నల్ తగ్గిపోయింది. అట్లా మనం అనుకోకూడదు, తగ్గింది పెరిగింది అనుకోండి, దాన్ని ఇంటర్నెట్ అని గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. అలా సిగ్నల్ పెరగడం తగ్గడానికి కారణం ఏంటంటే మనం వాడే నెట్వర్క్ లో కూడా ఏమైందంటే ఎక్కువ మంది యూజర్స్ వాడారనుకో సిగ్నల్ తగ్గిద్ది, తక్కువ మంది వాడారనుకో సిగ్నల్ పెరిగిద్ది. అంటే నెట్వర్క్ లో కూడా ఏముంటదని చెప్పేకున్నాము, ట్రాఫిక్ అనేది ఉంటది అని చెప్పాం. ఆ ట్రాఫిక్ ఉన్నప్పుడు మన యొక్క వెబ్ పేజ్ మొత్తం రీలోడ్ అవ్వాలంటే చాలా కష్టం కదా, అంత టైం వేస్ట్ అవ్వడం ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన డేటా కొంతని మాత్రమే యూజ్ చేసుకొని ఆ కంటెంట్, ఆ వెబ్ పేజీని మనం రీలోడ్ కనుక చేసుకోవాలనుకో దేని కోసం యూజ్ చేస్తారంటే జావా స్క్రిప్ట్ ని యూజ్ చేస్తారు. అదేందో ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ తో చూసేసి అగైన్ మరలా డిస్కస్ చేద్దాం. అంటే నేను ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్లోకి వెళ్ళాను. ఇక్కడ నా దగ్గర ఉన్న ఒక వెబ్ పేజీలో నేనేం చేశాను అంటే గూగుల్లోకి వెళ్ళాను. ఈ గూగుల్లోకి నేను వెళ్ళేసేసి ఏం చేశాను అంటే ఒక మింత్రా అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాను. మింత్రా అనగానే మనందరికీ తెలుసు కదా, ఇది ఒక
ఇది ఒక వెబ్సైట్, అంటే క్లాత్లు ఇలాంటి కొనడానికి కోసం మనం యూజ్ చేసే ఒక వెబ్సైట్ అని మనకు తెలుసు అనమాట. సో దాంట్లోకి వెళ్ళి నేనేం చేశానంటే, ఇక్కడ ఏదో ఆఫర్ ఉంది దాంట్లోకి వెళ్ళినాను. ఇక్కడ కొన్ని ఏం చేద్దాం అనుకున్నానంటే, ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అనేవి చూసుకున్నాను. ఇక్కడ ఏదో ఒక డ్రెస్ తీసుకుంటున్నాను లేదా సరే, ఇక్కడ ఉన్న వాచెసెస్ తీసుకున్నాను. ఇక్కడ ఏదో ఒక సరే ఇక్కడ ఉన్న డ్రెస్సే తీసుకుందాం. ఇక్కడ ఉన్న ఒక డ్రెస్ని తీసుకున్నాను. ఈ డ్రెస్లో నాకేం నచ్చింది, ఇక్కడ ఉన్న ఈ డ్రెస్ అనేది బాగా అందంగా ఉందనేసి ఈ డ్రెస్ను కొందామని తీసుకున్నాను. ఈ కొందామని చూడంగానే ఇక్కడ సైజులు ఇవన్నీ వచ్చేసినాయి. దీన్ని కొందామని అనుకున్నాను. కొనాలి అనుకుంటే ఏం చేసేసానంటే, నేను ఇక్కడికి వెళ్ళేసేసి యాడ్ టు బ్యాగ్ అని క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ యాడ్ టు బ్యాగ్లోకి వెళ్ళాను. బ్యాగ్లో ఉంది, ఆల్రెడీ బ్యాగ్లో ఉంది. ఇక్కడ ఉన్న చూడు, ఈ మొత్తాన్ని ఏమంటారని చెప్పుకున్నాము, ఒక వెబ్సైట్ అని తీసుకున్నామని చెప్పాను, ఒక వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ మొత్తం నాకేం కావాలి అంటే, నెట్వర్క్ మొత్తం దీన్ని లోడ్ చేయాలనుకో, మొత్తం లోడ్ కావాలంటే కొంత మెమరీ అనేది, కొంత డేటా అనేది, చాలా డేటా అవసరం అనమాట. అంత డేటా నా దగ్గర లేదు. ట్రాఫిక్ ఉండడం వల్ల అంత డేటా రావాలని చాలా టైం పట్టిద్ది అనుకున్నాను. నాకేం కావాలనుకున్నానంటే, నేను కొనేటప్పుడు చూడు, ఇక్కడ ఒకటి ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది. ఈ డ్రెస్ నచ్చేతలకి ఏం చేద్దాం అనుకున్నా అంటే, నాకు మా ఫ్రెండ్కి కూడా తీసుకుందాం అనేసి ఏం చేశాను, 2 తీసుకోవాలనుకున్నాను. 2 తీసుకోవాలంటే ఏం చేయాలి, ఒక దాన్ని ఆర్డర్ పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకో దాన్ని పెట్టాలి కదా. అలా కాకుండా నేనేం చేశాను అంటే, ఇక్కడ క్వాలిటీ అనే ఆప్షన్ ఉంది. క్వాలిటీ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసి నేనేం చేశానంటే 2 అని పెట్టేసేసాను. 2 అని పెట్టేసి ఏం చేశానంటే డన్ చేసేసాను. వెంటనే చూడు అది ఏమైపోయిందో, అమౌంట్ అనేది మారిపోయింది. నాకు వద్దు అనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే 1 అనే దాన్ని క్లిక్ చేసేసి డన్ కొట్టేశాను. అప్పుడే చూడు ఎంతలో వచ్చేసిందో. అంటే నాకు వెబ్ పేజ్ మొత్తం రీలోడ్ కాలేదు, కానీ ఏమైంది, డేటాని ఈ కంటెంట్ వరకు మాత్రమే, అంతా మారలేదు. చూడు ఇక్కడ మారినాయి అనమాట, ప్రైజ్ క్వాలిటీ ఈ రెండే మారిపోయినాయి. అంటే మనకి పర్టికులర్గా ఒక వెబ్సైట్లో మనకి పర్టికులర్గా ఏ పొజిషన్ కార్డ్ అయితే మనకి రీలోడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ లోడ్ చేసుకోవడానికి మాత్రమే డేటాని యూజ్ చేసుకోవడం కోసం మనం ఏ టెక్నాలజీని యూజ్ చేస్తారంటే, ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారంటే, మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేసేసి ఈ వెబ్ పేజీని మనం డిజైన్ చేసుకుంటాం. అంటే జావా స్క్రిప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తాము, ఎంటైర్ ద వెబ్ పేజ్ మొత్తం కూడా ఒకేసారి రీలోడ్ అవ్వకుండా పద్దాకులు డేటాని తీసుకొని మనకి కావాల్సిన పర్టికులర్ పొజిషన్ కోసం మాత్రమే డేటాని యూజ్ చేసుకోవడం కోసం రీలోడ్ చేయగలిగితే డైనమిక్గా దీన్ని ఏమంటారంటే జావా స్క్రిప్ట్ అని పిలుస్తారనమాట. అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఏం చేస్తాము, డైనమిక్ గా ఎంటైర్ వెబ్ పేజ్ మొత్తం కూడా లోడ్ కాకుండా మనకు కావాల్సిన పార్ట్ దగ్గర మాత్రమే డేటాని యూజ్ చేసుకోవడానికి జావా స్క్రిప్ట్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట మన టెక్నాలజీ. అర్థమైందా? ఓకే, ఎక్కడన్నా డౌట్ ఉందా? ఇంతవరకు మనం ఎస్టర్డే క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ కంటెంట్ మరలా గనక రాకపోతే చాలా కష్టం అనమాట, ఎందుకంటే ఫర్దర్ మనం డిస్కస్ చేసుకునే క్లాసెస్లో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే అగైన్ టైం వేస్ట్ అయినా కానీ మళ్ళీ అదే చెప్పాను అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ కంటెంట్. నెక్స్ట్ కంటెంట్ ఏందో చూద్దామన్నా, చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా ఏం చేస్తామంటే మొబైల్ యాప్స్ అనే దాని గురించి చూద్దాం. మొబైల్ యాప్ అనగానే మనకు తెలుసు అప్లికేషన్. అంటే మొబైల్ అప్లికేషన్స్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. అంటే మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే 2 టైప్స్ ఉంటాయి. అవేంటియో చూద్దాం. అంటే ఒక మొబైల్లో ఒక అప్లికేషన్ తయారు చేయాలంటే ఏందో చూద్దాం. అంటే ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం, ఒక్కసారి చూసుకుందాం. ఇది ఒక మొబైల్ అనుకున్నాం. ఈ మొబైల్లో వాట్సాప్ అనే దాన్ని ఏమంటారు, ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడు ఇంకోటి ఏదో ఉంది చూడు, ఫేస్బుక్ అని ఉంది. అంటే ఈ అప్లికేషన్ తయారు చేయాలంటే ఎలా. అలానే ఇక్కడ చూడు ట్విట్టర్ అని ఉంది, ఆ ట్విట్టర్ చేయాలంటే ఎలా. ఇక్కడ ఉన్న ఇన్స్టా ఉంది, ఇన్స్టాని క్రియేట్ చేయాలంటే ఎలా. అంటే వీటిని ఏమంటారంటే అప్లికేషన్స్ అంటారు. మొబైల్ లోపల యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఏమంటారంటే మొబైల్ అప్లికేషన్స్ అంటారు. అంటే ఒక మొబైల్ అప్లికేషన్ మనం ఒక నిమిషం స్లైడ్లోకి వెళ్దాం. మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఎలా డెవలప్ చేస్తారో చూద్దాం. దాంట్లో ఒక దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటిదంటే ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ అంటారు. ఆండ్రాయిడ్ అనగానే మనకు గుర్తు రావాలన్నమాట. ఆండ్రాయిడ్ అనగానే ఏంటిది, ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒక ఆండ్రాయిడ్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అంటే ఎలా చేస్తారో చూద్దాం. అంటే ఆండ్రాయిడ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఆండ్రాయిడ్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అంటే ఏటిని యూజ్ చేస్తారంటే ఇక్కడ ఉన్న వాటిని చూస్తారనమాట.
ఈ ఆండ్రాయిడ్ లెవెల్ అన్నాం కదా, ఫోన్లో ఎక్కువగా వాడతారు కదా మొబైల్ ఫోన్స్లో. ఈ మొబైల్ ఫోన్లో ఉండే ఈ ఆండ్రాయిడ్ని క్రియేట్ చేయాలి అంటే, ఈ ఆండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టాన్ని క్రియేట్ చేయాలి అంటే మనం కొన్ని లాంగ్వేజెస్ వాడతాం. వాటిలో ఏం వాడతారంటే జావా అనే లాంగ్వేజ్ని, అలానే కొట్లిన్ అంటారు. చాలా మందికి తెలియదు అనమాట. జావా అంటే చాలా మంది విన్నారు, జావా జావా అంటే. అంటే ఇంకా మన వాళ్ళు ఏమి యూజ్ చేస్తారంటే కొట్లిన్ అంటారు అనమాట. అంటే ఈ జావా, ఈ కొట్లిన్ అనే ఈ 2 లాంగ్వేజెస్ని యూజ్ చేసి, లాంగ్వేజ్ అనగల మనం తెలుసుకున్నాం అనమాట. ఒక స్పెషల్ పర్పస్ కోసం, ఒక కంప్యూటర్తో మాట్లాడడం కోసం, ఒక స్పెషల్ పర్పస్ కోసం మనం ఒక్కొక్క లాంగ్వేజ్ని వాడతామని మనం తెలుసుకున్నాం అనమాట. మనిషి ఒక కంప్యూటర్తో మాట్లాడాలంటే ఒక లాంగ్వేజ్ని యూజ్ చేస్తాడు. అదేంటిది? ఆండ్రాయిడ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టాన్ని డెవలప్ చేయాలి అంటే ఈడేం చేస్తాడంటే జావా అనే దాన్ని, కొట్లిన్ అనే దాన్ని యూజ్ చేసేసి ఈ ఆండ్రాయిడ్ ని అప్లికేషన్ ని డెవలప్ చేస్తారు. అంటే ఏంటిది? ఆండ్రాయిడ్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయాలి అంటే ఈ రెండింటిని యూజ్ చేస్తారు అనేసి గుర్తు పెట్టుకుంటే చాలు. అంతవరకు తెలిస్తే చాలు అనమాట. సో అలానే అనదర్ స్లైడ్ లోకి వెళ్దాం. అనదర్ స్లైడ్ లోకి వెళ్తే చూడు ఏముందో, ఐఓఎస్. ఐఓఎస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఐఓఎస్ అంటే ఏంటిది? యాపిల్ యొక్క దాంట్లో ఐఓఎస్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటిది? ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఎక్కడ ఆపరేటింగ్ సిస్టము? ఒక యాపిల్ మొబైల్స్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే ఏటిని యూజ్ చేస్తారు? ఏ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తారంటే ఆబ్జెక్టివ్ సి అనే దాన్ని, షిఫ్ట్ అనే లాంగ్వేజ్ ని యూజ్ చేసేసి ఈ ఐఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని ఏం చేస్తారంటే మన యొక్క మొబైల్ యూజర్స్ కోసం డెవలప్ చేస్తా ఉంటారన్నమాట. ఎవరు డెవలప్ చేస్తారు? మన యొక్క సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ డెవలప్ చేసే, మన కోడ్ రాసే ఈ డెవలపర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్, ఐఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి దేన్ని యూజ్ చేస్తారు? ఆబ్జెక్టివ్ సిని, షిఫ్ట్ అనే లాంగ్వేజెస్ ని యూజ్ చేసేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది చేస్తారనమాట. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే మొబైల్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేస్తారంటే 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేయడము, అలానే యాపిల్ మొబైల్స్ కోసం. మొబైల్స్ ఉండేదే మనం 2 అనమాట. ఎక్కువగా ఏమేమి వాడతారు? నార్మల్ మొబైల్స్ వాడతారు, యాపిల్ మొబైల్స్ వాడతారు. నార్మల్ మొబైల్స్ దేంతో యూజ్ చేస్తారు? ఆండ్రాయిడ్ అనే వర్షన్ తో అవి పనిచేస్తాయి. అదే యాపిల్స్ అయితే ఐఓఎస్ అనే దాని ద్వారా పనిచేస్తాయి. అంటే వీటిని ఏమంటారని చెప్పాను? ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారని చెప్పాను. మొబైల్స్ లో ఉండే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలంటే దేన్ని యూజ్ చేస్తారు? జావా అనే దాన్ని యూజ్ చేస్తారని గుర్తుపెట్టుకున్నాం. కొట్లిన్ అనే లాంగ్వేజ్ ని యూజ్ చేసేసి ఆ అప్లికేషన్ ని ఏం చేస్తారంటే డెవలప్మెంట్ అనేది చేస్తారనమాట. అలానే యాపిల్ యూజర్స్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్ ఏది యూజ్ చేస్తారు? ఐఓఎస్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఈ ఐఓఎస్ అనేది యూజ్ చేయాలి అంటే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ చేయాలంటే ఏటేటిని యూజ్ చేస్తారని చెప్పుకున్నాం? ఏ లాంగ్వేజెస్ ని? ఆబ్జెక్టివ్ సి అండ్ షిఫ్ట్ అనే లాంగ్వేజెస్ ని యూజ్ చేసి ఏం చేస్తారంటే మన వాళ్ళు ఐఓఎస్ అప్లికేషన్ ని డెవలప్మెంట్ అనేది చేస్తారు. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. సో నెక్స్ట్ బాగా అనదర్ ఇంపార్టెంట్, అంటే అంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అవి ఏంటిది, దాని గురించి ఏంది అనేది నెక్స్ట్ కేటీస్ లో ఉన్నప్పుడు మనం బాగా అర్థం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మార్కెట్లో ఈ ఒక్క టెక్నాలజీస్ ని కనుక తెలుసుకోగలిగితే చాలు అనమాట. మనకి పిచ్చ డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. అదేంటిది అంటే రెస్పాన్స్ వెబ్ డిజైన్ అంటారు. అంటే రెస్పాన్స్ వెబ్ డిజైన్ కనుక మనం నేర్చుకున్నాం అనుకో మనకి ఏముంటదంటే మార్కెట్లో మంచి డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. అదేంటిదో ఒకసారి చూద్దాం. కింద స్లైడ్ కనుక మనకు కనబడుతుందా? ఈ స్లైడ్ లో ఏముంది? ఫస్ట్ ది ట్యాబ్ అంటారు, రెండో దాన్ని ఏమంటారు? కంప్యూటర్, మూడోది ఏందో చూడు మొబైల్. అంటే లోపల అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. వీటి లోపల ఉండే వాటిని ఏమంటారంటే యాప్స్ అంటారు కదా. యాప్స్ అనగానే అప్లికేషన్స్. అంటే వీటిల్లో ఏటిని యూజ్ చేస్తారంటే అప్లికేషన్స్ ని యూజ్ చేస్తారు. అంటే దట్ మీన్స్ యాప్ని వాడతారు. ఇక్కడ ఉన్న ట్యాబ్ చూడు ఒకటి. మన ట్యాబ్ ని కనుక గమనించామనుకో మనకి ఎలా ఉంటాయి? మొబైల్స్ కనుక గమనించామనుకో కొన్ని మొబైల్స్ చిన్నవి ఉంటాయి, కొన్ని మొబైల్స్ చాలా పెద్దవి ఉంటాయి. 4 ఇంచెస్ మొబైల్స్ ఉంటాయి, 5 ఇంచెస్ ఉంటాయి, 6 ఇంచెస్, 6.5, 5.6 ఇట్లా రకరకాల ఇంచెస్ లో ఉంటాయి కదా. చిన్న ఫోను, పెద్ద ఫోను, అంతకంటే పెద్ద ఫోను. అలా ల్యాప్టాప్ చూస్తే 14 ఇంచెస్, 15.6, 16 ఇంచెస్ అని ఇలా పెద్ద పెద్ద ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి కదా. అంటే దీంట్లో అప్లికేషన్ డెవలప్ చేయాలంటే చిన్న ఫోన్ కోసం చిన్న అప్లికేషన్, పెద్ద ఫోన్ కోసం పెద్ద అప్లికేషన్ రాయాలంటే డెవలపర్ అలా రాస్తారా? రాయరు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న ఫోన్ కోసమైనా సరే, పెద్ద ఫోన్ కోసమైనా సరే, అంతకంటే పెద్ద ఫోన్ కోసమైనా సరే
ఒకే అప్లికేషన్‌ని తయారు చేస్తారనమాట. అలా తయారు చేయాలంటే దేన్ని యూజ్ చేసి చేస్తారంటే, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ద్వారా ఏం చేస్తారంటే, చిన్న ఫోన్ కోసమైనా సరే, పెద్ద ఫోన్ కోసమైనా సరే, అంతకంటే పెద్ద ఫోన్ కోసమైనా సరే, ఒకే అప్లికేషన్‌ని మనోళ్ళు డెవలప్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే, ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ద్వారా అలా క్రియేట్ చేస్తారనమాట. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంటిది? చిన్న మొబైల్ కోసమైనా సరే, పెద్ద మొబైల్ కోసమైనా సరే, ఒకే అప్లికేషన్‌ని తయారు చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేస్తామని చెప్పాము? రెస్పాన్సివ్ వెబ్ డిజైన్‌ని వాడేసేసి మన డెవలపర్స్ ఏం చేస్తారంటే అప్లికేషన్స్‌ని డెవలప్ చేస్తారు అని ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా? ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్‌ది బాగా ఇంపార్టెంట్ అన్నమాట. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అంటారన్నమాట. క్రాస్ అనంగాల్నే మనం అర్థం చేసుకోవాలి. ప్లాట్‌ఫార్మ్ అనంగాల్నే ఒక వెర్షన్ నుండి మరొక వెర్షన్‌కి వెళ్ళడాన్ని ప్లాట్‌ఫార్మ్ అంటారు. మారడం అంటారన్నమాట. సో, ఇంకా అర్థం చేసుకోవాలంటే మనం ఒక రైల్వే స్టేషన్‌కి వెళ్ళాం. రైల్వే స్టేషన్‌కి వెళ్తే ఒకటో నంబర్ ప్లాట్‌ఫార్మ్, రెండో నంబర్ ప్లాట్‌ఫార్మ్, మూడో నంబర్ ప్లాట్‌ఫార్మ్ అని ఉంది కదా! అంటే ఏంది అయన్నీ కూడా వేసేనన్నమాట. ట్రైన్ వచ్చి ఆగే పొజిషన్సే. కానీ ఒకటో బ్లాకు, రెండో బ్లాక్ అంటారు కదా! అలానే క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అంటారు. దీనికి గనక నేర్చుకుంటే ఇంకా పిచ్చ డిమాండ్ ఉంటదన్నమాట మార్కెట్‌లో. ఎంత డిమాండ్ అంటే ఇంకా అసలు దీనికి ఇది ఒక్కటి నేర్చుకున్నా చాలన్నమాట. మనం 100% సెటిల్ అయిపోవచ్చన్నమాట. అంటే ఏందో చూద్దాం. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అనంగాల్నే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏంటిది అంటే మనకి మొబైల్ అప్లికేషన్స్ తయారు చేయాలంటే ఎన్ని డెవలప్‌మెంట్స్ యూజ్ చేస్తారని తెలుసుకున్నాము. ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అనేది ఒకటి ఉంటదని తెలుసుకున్నాము. అలానే రెండోది ఏంటిది ఐఓఎస్ యాప్ డెవలప్‌మెంట్ అనేది ఒకటి ఉంటదని మనం తెలుసుకున్నాం. అంటే యాండ్రాయిడ్‌లో అయినా సరే, ఐఓఎస్‌లో అయినా సరే ఒకేలా పనిచేయడానికి ఒకే అప్లికేషన్ వాడామనుకో అప్పుడు ఎలా ఉంటది? సూపర్‌గా ఉంటది కదా! అంటే నువ్వు కొనే ఫోను మామూలు ఫోన్ అయినా సరే, లేదా యాపిల్ ఫోన్ అయినా సరే దాంట్లో సెపరేట్‌గా అప్లికేషన్స్‌ని డెవలప్ చేయకుండా ఒకే టూల్‌ని ఉపయోగించి ఇచ్చేసేసామనుకో ఇంకా చాలా బాగుంటది కదా! అలా చేయడం కోసం మనోళ్ళు ఏం చేస్తారంటే క్రాస్ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో గాని, లేదంటే యాపిల్ మొబైల్స్‌లో గాని అక్కడ వాడే అన్ని అప్లికేషన్స్ ఒకే టూల్ సహాయంతో చేస్తారు. అలా చేయడాన్ని ఏమంటారంటే క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అని పిలుస్తారనమాట. అంటే ఆండ్రాయిడ్ యూజర్స్ కోసము, యాపిల్ యూజర్స్ కోసం ఒకే అప్లికేషన్ యూజ్ చేసి గనక అక్కడ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్‌ని గనక డెవలప్ చేసామనుకో దాన్ని ఏమంటారంటే క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అని గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. దీంట్లో ఏంది అనేది మొదటిది చూద్దాం. దీంట్లో ఎలా యూజ్ చేస్తారంటే రియాక్ట్ నేటివ్ అంటారన్నమాట. రియాక్ట్ నేటివ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. అంటే ఈ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు? ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ని డెవలప్ చేయొచ్చు. అలానే మళ్ళీ ఇంకా ఏం చేయొచ్చు మనము? ఐఓఎస్ అప్లికేషన్‌ని కూడా మనం డెవలప్ చేయొచ్చు. అంటే రియాక్ట్ నేటివ్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ని అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఐఓఎస్ అప్లికేషన్‌ని కూడా రెండిటిని ఒకేసారి చేయొచ్చన్నమాట. అలా చేయడం కోసం మన వాళ్ళు ఏం చేస్తారంటే రియాక్ట్ నేటివ్‌ని ఉపయోగిస్తారు. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఈ రియాక్టివ్ నేటివ్‌ని ఎవరు డెవలప్ చేశారంటే అసలు ఫేస్‌బుక్ అనే వాళ్ళు డెవలప్ చేశారన్నమాట. ఫేస్‌బుక్ అనేవాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ పర్పస్‌లో మొబైల్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడం కోసం ఏం చేశారంటే దాన్నేం చేశారంటే ఈ ఈ రియాక్ట్ నేటివ్ అనే దాన్ని డెవలప్ చేయడం అనేది జరిగిందన్నమాట. అలానే దాన్ని యూజ్ చేసేసి ఎవరెవరు వాడుతున్నారంటే ఇక్కడ చూడు హూ ఈస్ యూజింగ్ ఎవరు యూజ్ చేస్తున్నారంటే ఈ ఎస్ అనేది ఉంది చూడు. ఎస్ అనేది ఏంటిది? ఈ ఎస్ అనే సింబల్ గనక గమనిస్తే ఏం కనపడాలి మనకి? స్కైప్ అంటారు కదా! అంటే స్కైప్ అనే అప్లికేషన్ తయారు చేయడానికి కూడా దేన్ని యూజ్ చేస్తారంటే రియాక్ట్ నేటివ్‌ని వాడతారు. ఈ టీ అనంగానే మనకు తెలుసుకోవాలన్నమాట. టీ అంటే ఏంటిది? ఈ సింబల్ మనందరికీ తెలుసన్నమాట. చాలా మందికి. ఏంటిదంటే టెస్లా అంటారన్నమాట. టెస్లా వాళ్ళు వాళ్ళ యొక్క అప్లికేషన్స్‌ని డెవలప్ చేసుకోవడానికి దేన్ని యూజ్ చేస్తారంటే ఈ రియాక్ట్ నేటివ్‌నే వాడతారన్నమాట. అలానే ఎఫ్ అనంగానే మనకు తెలుసన్నమాట. ఇది అందరికీ తెలుసు. ఏంటిది? ఫేస్‌బుక్ అంటారు. అంటే ఈ ఫేస్‌బుక్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మొబైల్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడం కోసం ఏం చేస్తారంటే ఈ ఫేస్‌బుక్‌ని డెవలప్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే రియాక్ట్ నేటివ్‌ని వాడతారన్నమాట. ఓకేనా? ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ అనంగానే మనకేమర్థమైంది? ఆండ్రాయిడ్ అప్లికేషన్ కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారని ఇందాక చెప్పుకున్నాం. ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఏం చెప్పాను? జావా వాడతారని చెప్పాను. అలానే ఐఓఎస్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఆబ్జెక్టివ్ సి అనేది వాడతారని చెప్పాను ఎక్కువగా. ఆ రెండిటి కోసం కాకుండా ఆ రెండిటిని క్రియేట్ చేయడానికి ఒకటే వాడితే మనకి ఒకటే లాంగ్వేజ్‌ని యూజ్ చేసి వాడేసేసామనుకో అప్పుడు చాలా బావుంటది కదా! అలానే ఆండ్రాయిడ్ కోసం ఒకటి, యాపిల్ కోసం ఒకటి కాకుండా
రెండిటి కోసం ఒకటే గనక వాడామనుకో దాన్ని ఏమంటారంటే క్రాస్ ప్లాట్ఫామ్ అని పిలుస్తారు. అంటే క్రాస్ ప్లాట్ఫామ్ లో ఏమో వాడతాము, రియాక్ట్ నేటివ్ అనే లాంగ్వేజ్ ని ఉపయోగించి మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడం కోసం, ఆండ్రాయిడ్ అప్లికేషన్ కోసము iOS అప్లికేషన్ కోసము ఒకటే లాంగ్వేజ్ ని యూజ్ చేసి కనుక మనం వాడేసామనుకో దాన్ని రియాక్ట్ నేటివ్ అని పిలుస్తారు. దీన్ని ఎవరు కనిపెట్టారంటే, ఎవరు డెవలప్ చేశారు దీన్ని, కనిపెట్టారు అనకూడదు, డెవలప్ ఎవరు చేశారు అనేది చూడాలన్నమాట. డెవలప్ చేసింది ఎవరంటే ఫేస్బుక్ వాళ్ళు యూజ్ చేసేదారు అనమాట. ఫేస్బుక్ వాళ్ళు దాన్ని డెవలప్ చేసేసి అలా క్రాస్ ప్లాట్ఫామ్ కోసం అనేది వాడారనమాట. అలానే రెండోది ఏందో చూద్దాం. రెండోది చూస్తే ఇక్కడ కనుక స్లైడ్ లో కనుక ఇస్తే ఇంకోటి ఏదో ఉందో చూడనా, ఫ్లట్టర్ అనేది ఉంది. ఫ్లట్టర్ అనగా ఏంది, ఫ్లట్టర్ అనగానే అది ఒక లాంగ్వేజ్ అనమాట, అది ఒక సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్ అది, క్రాస్ ప్లాట్ఫామ్ కోసం మనం ఏం చేస్తారంటే ఫ్లట్టర్ అనే దాన్ని యూజ్ చేసేసి ఆండ్రాయిడ్ అప్లికేషను అలానే iOS అప్లికేషన్స్ అనేవి రెండింటిని డెవలప్ చేయడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఫ్లట్టర్ అనే దాన్ని కూడా యూజ్ చేసేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి అక్కడ ఉన్న అప్లికేషన్ ని డెవలప్ చేయొచ్చు అనమాట. యాక్చువల్ గా దీన్ని ఎవరు డెవలప్ చేసేసారంటే గూగుల్ వాళ్ళు అనే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట. వాళ్ళ యొక్క ఇంటర్నల్ పర్పస్ కోసం ఈ ఫ్లట్టర్ ని యూజ్ చేసి వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా చాలా ఫాస్ట్ గా, చాలా యాక్సలరేటెడ్ గా, ఫాస్ట్ గా అనేది డెవలప్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలానే ఈ ఫ్లట్టర్ ని ఎవరు యూజ్ చేస్తారంటే ఇంకా ఈబై అనే వాళ్ళు, అలానే ఇక్కడ నుంచి రెండోది ఇది బాగా ఫేమస్ అనమాట, ఏంటంటే ఆలీబాబా అంటారనమాట. అంటే మనం ఇండియాలో చెప్పుకుంటాం కదా, టాటా అనేసి, టీసీఎస్ అనేసి, అలానే టీసీఎస్ అని, విప్రో అని, ఇన్ఫోసిస్, చాలా పెద్ద కంపెనీస్ అని చెప్పుకుంటాం కదా. అలానే ఇంకా మనం ఏం చెప్పుకుంటాం, పెద్ద కంపెనీలను జాబ్ కొట్టాలంటే ఏం చెప్తారు, అమెజాన్ అని, ఫేస్బుక్ అని ఇలా చెప్తారు కదా. అంత పెద్ద కంపెనీ ఏంటిదంటే అలీబాబా అంటారు అనమాట. అలీబాబా అనగానే వరల్డ్ లోనే చాలా పెద్ద కంపెనీ అనమాట. వాళ్ళ యొక్క అప్లికేషన్ డెవలప్ చేయడం కోసం దేన్ని యూజ్ చేస్తారంటే ఫ్లట్టర్ ని యూజ్ చేసి వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే డెవలప్ చేస్తా ఉంటారు. సో ఇక్కడ దాకా ఎక్కడన్నా డౌట్ ఉందా? క్లియర్ సార్. ఓకే, ఇంకెక్కడ డౌట్ లేదు కదా. ఏదన్నా టాపిక్ గనక మనం గనక స్లో అయ్యామంటే ఆ ఒక్క టాపిక్ ఒకసారి సమ్మరైజ్ చేసుకొని నెక్స్ట్ కి వెళ్తే అయిపోతుంది అనమాట. అన్ని వచ్చి అర్థమైనట్లేనా? ఓకే సార్ అర్థమైంది. ఒక్కసారి సార్ ఒక నిమిషం, రియాక్ట్ నేటివ్ అనేది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఒక్కసారి ప్లీజ్? రియాక్ట్ నేటివ్ అంటే ఇక్కడికి వెళ్తే ఏందనేది ఒకసారి గమనించు. ఇక్కడ ఏంది మనం తెలుసుకుంటుంది, ఇక్కడ ఉన్న స్లైడ్ లోకి వెళ్దాం. ఇక్కడ ఉన్న స్లైడ్ గురించి ఏంటి మనం తెలుసుకుంది, మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయాలి. మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఏం చేస్తారంటే, మొబైల్లో అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ని వాడాలన్నమాట. ఆ మొబైల్లో అప్లికేషన్ డెవలప్ చేయాలంటే రెండింటిని యూజ్ చేస్తారు అనమాట. ఏంటిదంటే ఆండ్రాయిడ్ కోసం అనేది ఒక అప్లికేషన్ తయారు చేస్తారు, అలానే iOS కోసం అనేది, iOS అంటే యాపిల్ ఫోన్స్ కోసం ఒకటి తయారు చేస్తూ ఉంటారు. అదే మొబైల్ అప్లికేషన్ తయారు చేయాలంటే, మొబైల్ అప్లికేషన్ అనకూడదు దాన్ని, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఈ ఆండ్రాయిడ్ అనే సింబల్ ఉంది చూడు, ఈ ఆండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయాలి అంటే మనం ఒక లాంగ్వేజ్ వాడాలి. ఎందుకంటే ఇది తయారు చేయాలంటే లాంగ్వేజ్ ఒక్కొక్క స్పెషల్ పర్పస్ కోసం ఒక లాంగ్వేజ్ ని యూజ్ చేసి దీంతో కమ్యూనికేట్ చేస్తాం కదా. అంటే మన మొబైల్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ తో మనం మాట్లాడాలి అంటే దేని ద్వారా చేస్తారంటే ఈ జావా అనే కోడింగ్ ద్వారా, ఈ జావా అనే లాంగ్వేజ్ ని యూజ్ చేసేసి ఈ ఆండ్రాయిడ్ అనే అప్లికేషన్ ఏం చేస్తారంటే మన వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. అలానే ఈ iOS, యాపిల్ యూజర్స్ కనుక యాపిల్ ఫోన్ కనుక నువ్వు వాడుతున్నావు అనుకో, ఈ యాపిల్ ఫోన్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ని వాడతారంటే iOS అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని వాడతారు. ఈ iOS అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం క్రియేట్ చేయాలనుకో దానికోసం ఒక లాంగ్వేజ్ ద్వారా మనం ఏం చేస్తాం, ఇందాక మనం ఏం చేసాము, ఒక వెబ్ పేజ్ కలర్ఫుల్ గా రావాలంటే మనం ఏ లాంగ్వేజ్ ని వాడాము, సిఎస్ఎస్ ని వాడాం. ఒక వెబ్ పేజ్ మొత్తం అందంగా కలర్ఫుల్ గా రంగులుగా రావాలంటే ఏం చేసాము, సిఎస్ఎస్ ని వాడాం. ఒక వెబ్ పేజ్ లో డేటా తక్కువగా వాడేసి ఆ పేజ్ మొత్తం లోడ్ చేయాలంటే ఏం వాడాము, జావా స్క్రిప్ట్ వాడాం. ఒక వెబ్ పేజ్ లో కంటెంట్ టెక్స్ట్ యూజ్ చేసాము, HTML ని వాడాం. అలానే ఈ iOS అనే ఆపరేటింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయాలంటే మన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒక లాంగ్వేజ్ వాడతారు అనమాట. ఆ లాంగ్వేజ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ సి ఆర్ షిఫ్ట్ అనేది వాడతారు. అంటే iOS తయారు చేయాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడితేనే ఈ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. అలానే ఆండ్రాయిడ్ అనే అప్లికేషన్ డెవలప్ చేయాలంటే జావా గానీ కొట్లిన్ గానీ వాడితే మాత్రమే మనం చేయగలం. దీనికోసం అయితే ఒకటి వాడాలి, దీనికోసం అయితే ఇంకోటి వాడాలి. అలా కాకుండా రెండిటి కోసం ఒకటే గనక మనం వాడి గనక డెవలప్ చేసామనుకో, ఈ ఆండ్రాయిడ్ అయినా సరే, iOS అయినా సరే, రెండిటి కోసం రెండు లాంగ్వేజ్లు వాడుకుంటా ఒకే లాంగ్వేజ్ వాడి గనక ఈ రెండింటిని గనక డెవలప్ చేయగలిగామనుకో అది చాలా బాగుంటది కదా.
అలా బాగుండాన్ని ఏమంటారంటే క్రాస్ ప్లాట్ఫామ్ అంటారు. అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ కోసం ఒకటి, అట్లానే iOS కోసం మరొకటి అని కాకుండా రెండిటి కోసం ఒకటే సాఫ్ట్వేర్ని కనుక ఒకటే లాంగ్వేజ్ని కనుక మనం వాడామనుకో దాన్నే క్రాస్ ప్లాట్ఫామ్ అంటారు. అలాంటి ఏం యూజ్ చేస్తారంటే మనకి మార్కెట్లో రియాక్ట్ నేటివ్ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసేసి రియాక్ట్ నేటివ్ అనే సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ని అలానే iOS అప్లికేషన్ని ఎట్ ఏ టైం రెండిట్లో ఒకే ఈ రియాక్ట్ నేటివ్ని వాడి ఆండ్రాయిడ్ అప్లికేషన్ వాడవచ్చు, ఒకేసారి తయారు చేయొచ్చు. అలానే ఏం చేయొచ్చు, iOS అనే అప్లికేషన్ కూడా మనం డెవలప్ చేయొచ్చు అనమాట. అలాంటి దాన్ని రియాక్ట్ నేటివ్ అంటారు. అలానే ఫ్లట్టర్ అనే దాన్ని కూడా యూజ్ చేసేసి ఏం చేయొచ్చు, ఫ్లట్టర్ అనే ఒక లాంగ్వేజ్ని వాడేసి మనం ఏం చేయొచ్చు, ఒకేసారి ఆండ్రాయిడ్ అప్లికేషన్ ని డెవలప్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం iOS అప్లికేషన్ కూడా మనం డెవలప్ చేయొచ్చు అనమాట. ఇది మనం మార్కెట్ లో ఎక్కువగా వాడేది. వీటిని ఎవరు వాడుతున్నారు అనేది ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఈ లోగోస్ లో మనం అర్థం చేసుకున్నాం. ఎక్కడన్నా డౌట్ ఉందా? నో సార్, క్లియర్ సార్, థాంక్యూ సార్. ఓకేనా? ఓకే, గుడ్. కాపీ దట్. కమింగ్ టు దట్ టుడే అండ్ ఇంకొక టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు దాకా మనం దేని గురించి తెలుసుకుంటా వెళ్ళామంటే ఇప్పుడు దాకా అంతా కూడా మనం ఫ్రంట్ అండ్ డెవలపర్ గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు కమింగ్ టు ద మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోవాలని అనుకుంది ఏంది, ఫ్రంట్ అండ్ డెవలపర్ అయిపోయాడు. తర్వాత ఏం చేస్తాడు, బ్యాక్ అండ్ డెవలపర్. అంటే కమింగ్ టు ద బ్యాక్ అండ్ డెవలప్మెంట్, ఎలా చేస్తారు బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంది అనేది ఒక్కసారి కొంత బ్రీఫ్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈరోజు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంకొక టాపిక్ తో ఫినిష్ చేస్తాను. రేపు అగైన్ ఇక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం అంటే నెక్స్ట్ క్లాస్ లో. అంటే ఈ బ్యాక్ అండ్ డెవలపర్ కనుక మనం నేర్చుకోవాలంటే ఒక్కసారి ఇక్కడ ఉన్న పీపీటీని కనుక గమనిస్తే టుడే ఎజెండా ఏమేమి డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నానంటే డేటా అంటే ఏందో ఒకసారి చూద్దాము. అలానే ఏం చూద్దాం అనుకున్నా అంటే సైజ్ అంటే ఏందో ఒకసారి తెలుసుకుందాం. అలానే రెండోది ఏంటిది, బ్యాక్ ఎండ్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. బ్యాక్ ఎండ్ లో సర్వర్ అంటే ఏందో ఒకసారి తెలుసుకుందాం. డేటాబేస్ అంటే ఏందో తెలుసుకుందాం. ఏపీఐ అంటే ఏందనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు క్లాస్లో. అలానే ఇంకోటి ఏం డిస్కస్ చేద్దామంటే క్లౌడ్ అనే కాన్సెప్ట్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. అలానే క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది ఎవరు ప్రొవైడ్ చేస్తారనేది తెలుసుకుందాం. అలానే ఎక్కువగా వాడుతూ ఉంటారు స్కేలింగ్ అంటారన్నమాట. ఈ స్కేలింగ్ అంటే ఏందనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అంటే ఇంతవరకు గనక మనకు తెలుసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు కావాల్సిన కంటెంట్ అన్ని అర్థం చేసుకున్నట్టే. ఇంకొక అప్లికేషన్ మీద ఎలా చేస్తారు మనం ఎలా ముందుకు వెళ్తాం అనేది నెక్స్ట్ ఫర్దర్ సర్వర్తో ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడతో మనం చెప్పుకునే కంటెంట్ అంతా చాలా వాటికి అయిపోతున్నట్లు అనమాట. తర్వాత నుండి ఒక్కొక్క కంటెంట్ యూజ్ చేసి ఎలా చేస్తాం అనేది మనం తెలుసుకుందాం. ఒక్కొక్క ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ని ఎలా వాడతాము, బ్యాక్ అండ్ టెక్నాలజీస్లో మనం ఎలా ఎలా క్రియేట్ చేయడానికి డెవలపర్ ఎలా క్రియేట్ చేస్తాడు అనేది నెక్స్ట్ క్లాసెస్లో సర్వర్స్ని యూజ్ చేసేసి మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట జనరల్గా. ఓకే, అండ్ దాంట్లో ఫస్ట్ది ఏందో ఒకసారి చూద్దాం, ఎందుకంటే టైం లేదు కాబట్టి ఈ ఒక్క టాపిక్ పట్టికి చూద్దాం. నెక్స్ట్ ఏంటిదంటే డేటా అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డేటా అనేది అర్థం కాకపోతే మనం నెక్స్ట్ ఫర్దర్ కేటీస్ అన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. సో ఇది గనక మనం తెలుసుకున్నామంటే నెక్స్ట్ ఉన్న ప్రతి కంటెంట్ని కూడా ఈజీగా మనం నేర్చుకోగలం అనమాట. అంటే ఏందో చూద్దాం. ఈ డేటా అనేది అర్థమైందంటే బ్యాక్ ఎండ్ అనేది మ్యాక్సిమం అర్థమైపోయింది అనమాట. ఇది గనక అర్థం కాలేదంటే ఇట్స్ చాలా హార్డ్ అనమాట. ఏందో చూద్దాం. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ అంటా ఉంటారు, రే ఈరోజు నా డేటా ఏంద్రా స్లోగా, అప్పుడే అయిపోయింది ఏంద్రా, ఈ రోజు ఏంద్రా నాదేంద్రా, ఈ రోజు యూట్యూబ్ ఎంతసేపు చూసినా నాది అవ్వలేదురా అంటా ఉంటారు అనమాట. ఎక్కువగా మన వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే యూట్యూబ్ చూస్తూ ఉంటారు. ఆ యూట్యూబ్ చూసేటప్పుడు ఏమైందంటే ఈ రోజు ఏంద్రా నాదంతా డేటా అంతా అయిపోయిందిరా, మరి నాకు కొంచెం మొబైల్ డేటా ఇరా అంటా ఉంటారు. అలానే ఈ రోజు నేను ఎంత వాడినా కానీ నా డేటా ఏంద్రా చాలా ఉందిరా, డబ్బులు బొక్కగానే ఇంకా ఉంటానే ఉంటుందిరా అంటారు. అంటే ఈ డేటా అనే పదం అంటే ఏందో ఒకసారి చూద్దాం. డేటా అనగానే మనం నిన్న తెలుసుకున్నాం అనమాట. నెట్వర్క్ కాన్సెప్ట్ లో చెప్పుకునేటప్పుడు మనం విన్నాం ఏందో అదేందో అనేది తర్వాత చూద్దాం. అంటే డేటా అనేది ఏందో ఒక జనరల్ డెఫినేషన్ లో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏంటిదంటే ఇక్కడ ఉన్న స్లైడ్ లో చూడు, ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ హ్యాస్ టు బి స్టోర్డ్. అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం స్టోర్ చేసుకోవడాన్ని, అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. అంటే ఏందో ఒక్కసారి చూద్దామా, ఇక్కడ ఉన్న నా దగ్గర ఉన్న దాన్ని ఓపెన్ చేద్దాం. ఒక నోట్ ప్యాడ్ ప్లస్ అనే ఒకటి తీసుకున్నాను. దీంట్లో నేనేం చేశానంటే ఇక్కడ రాము ఈస్ ఏ
నైస్ బాయ్ అని రాసుకున్నాను. అంటే ఇదంతా కూడా దీన్నంతా కూడా ఏమంటారు చూడు, టెస్ట్ అంటారా? టెస్ట్ అనే కదా అనేది. అంటే ఈ టెస్ట్ నేనేం చేసుకున్నా అంటే, ఈ టెస్ట్ అంతా నాకు చాలా రోజులు కావాలనుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా అంటే, రాము ఈజ్ ఎ నైస్ బాయ్, రాము ఈజ్ ఎ నైస్ బాయ్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట. దీన్ని మొత్తాన్ని నేనేం చేసుకుందాం అనుకున్నా అంటే, సేవ్ చేసుకుందాం అనుకున్నాను. సేవ్ చేసేసుకున్నాను. ఆ సేవ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. అంటే మన దగ్గర ఒక డేటా అంటే ఏమర్థం చేసుకోవాలి? ఏదైనా ఒక టెస్ట్‌ని గానీ, లేదా ఒక ఇమేజ్‌ని గానీ, ఏదైనా ఒక ఆడియోని గానీ, ఏదైనా ఒక వీడియోని గానీ దాచుకోవడాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. అంటే ఎవరు చెప్పారు దీన్ని? ఎవరో చెప్పలేదు నాన్న. ఎవరు చెప్తారు? మన యొక్క డెవలపర్ కమ్యూనిటీ. ఏ డెవలపర్ కమ్యూనిటీలో డేటాని ఎక్కువగా వాడేది? బ్యాక్ ఎండ్ కమ్యూనిటీ, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అనమాట. 1 సెకండ్. మన యొక్క బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే, ఒక్క నిమిషం. మన యొక్క బ్యాక్ ఎండ్ డెవలపర్స్ డేటా అనే వర్డ్‌ని ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారు. డేటా అంటారు. ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ వాళ్ళ యొక్క భాషలో డేటా అంటే ఏమని గుర్తుపెట్టుకుంటారంటే నాన్న, ఏదైనా ఒక టెస్ట్‌ని గానీ, లేదా ఒక ఇమేజ్‌ని గానీ, లేదా ఒక ఆడియో ఫైల్‌ని గానీ, లేదా ఒక వీడియో ఫైల్‌ని గానీ దాచుకోవడాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. నేనిప్పుడు జరిగే ఈ క్లాస్ మొత్తాన్ని గూడా ఏమన్నా అంటే ఒక వీడియో ఫైల్ అని తీసుకున్నాను. ఒక వీడియో అని తీసుకున్నాను. ఆ వీడియో అనేది నాకు చాలా ఇంపార్టెంట్ నాన్న. నేను ఎందుకంటే నెక్స్ట్ కేటీస్ అన్ని నెక్స్ట్ నేను బాగా సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలి అంటే ఈ వీడియో నాకు చాలా అవసరం అనిపించింది. అప్పుడు నేనేం చేస్తాను, దీన్ని సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకోవడం అంటే భద్రపరుచుకోవడమేనా? ఇది ఈ ఈ వీడియో మొత్తాన్ని భద్రపరుచుకోవడాన్ని ఏమంటారంటే మన యొక్క బ్యాక్ ఎండ్ డెవలపర్స్ వాళ్ళ యొక్క భాషలో డేటా అని పిలుస్తారు. అంటే ఎనీథింగ్ దట్ కెన్ బి స్టోర్డ్ దట్ ఈస్ కాల్డ్ డేటా. దేనినైనా సరే మనం దాచుకోగలిగామనుకో దానిని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. సో అది ఏది కావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అది టెక్స్ట్ అయినా కావచ్చు, లేదా ఇమేజ్ అయినా కావచ్చు, లేదా ఆడియో అయినా కావచ్చు, లేదా వీడియో అయినా కావచ్చు. అంటే ఇలా ఇక్కడ ఉన్న ఈ ఎగ్జాంపుల్‌లో ఉన్న ఏటినైనా సరే మనం స్టోర్ గనక చేసుకోగలిగామనుకో, మన సాఫ్ట్‌వేర్ కమ్యూనిటీలో, మన బ్యాక్ ఎండ్ డెవలపర్ యొక్క కమ్యూనిటీలో దీన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారనమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? వర్డ్ అనేది అర్థం కాకపోతే మనం చాలా కష్టం అనమాట. నెక్స్ట్ మనం బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా చేయాలంటే ఇది రాకుండా మనం చేయలేమనమాట. ఓకే. అండ్ ఈ డేటా గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ డేటా అనేది ఎలా ఉంటుందంటే నాన్న, ఈ డేటా గురించి తెలుసుకోవాలంటే కొంచెం మనం యెస్టర్‌డే మనం డిస్కస్ చేసుకున్న నెట్వర్క్ కాన్సెప్ట్‌లో మనం ఒక్కసారి వెళ్దాం. ఇంతవరకు చాలనమాట. ఇంకొక టాపిక్‌తో మనం ఫినిష్ చేద్దాం టుడే. సో ఏంటిది అంటే నిన్న మనం చెప్పుకున్నాం. కొన్ని వేర్ హౌసెస్ ఉంటాయని చెప్పుకున్నాం. వేర్ హౌసెస్‌లో ఏం చేస్తారు? సరుకులు, ముడి సరుకులు ఉంటారు కదా! ఈ సరుకులను ఏం చేస్తారంటే అక్కడ దాచుకుంటా ఉంటారని చెప్పుకున్నాం. అంటే దాచుకోవడాన్ని అంటారని చెప్పాను. దాచుకోవడాన్ని. ఏదైనా ఒకటి దాచుకోవాలి దాన్ని ఏమంటారు? డేటా అంటారు. అంటే అక్కడే ఈ వేర్ హౌసెస్‌లో ఏదైనా ఒక సరుకుని దాచుకోవడాన్ని ఏమంటారని చెప్పాను? కార్గోస్ అంటారని చెప్పాను. అంటే కార్గోస్ ఉంటాయని చెప్పాను కదా! ఈ కార్గోస్‌లో ఏం చేస్తారు? సరుకుని భద్రపరుచుకుంటారు. ఈ కార్గోస్‌నే మరొక పేరుతో మన యొక్క భాషలో ఏమంటారంటే డేటా అంటారు. అంటే ఒక సరుకుని దాచుకోవడాన్ని కార్గో అంటే, అలానే ఒక టెక్స్ట్‌ని గాని, ఒక యొక్క ఇమేజ్‌ని గాని, ఒక యొక్క వీడియోని గాని దాచుకోవడానికి ఏమంటారంటే డేటా అంటారని తెలుసుకున్నాం. ఈ సరుకు దాచుకోవాలంటే పర్టిక్యులర్ సైజ్ ఉంటది కదా! చిన్న సైజ్ అని, పెద్ద సైజ్ అని, అంతకంటే పెద్ద సైజువి కూడా ఉంటాయి కదా! ఫ్రిడ్జ్ గనక చూసామనుకో, ఫ్రిడ్జ్ అనేది ఒక సరుకు అనుకుందాం. ఈ ఫ్రిడ్జ్‌ని దాచుకోవాలనుకున్నాను మన యొక్క వేర్ హౌస్‌లో. ఫ్రిడ్జ్‌లన్నీ దాచుకోవాలనుకున్నాను. అప్పుడు ఏమైద్ది? దానికి చాలా సైజ్ ఉంటది కదా! ఎంతో సైజ్ ఉంటది. అదే టీవీ దాచుకోవాలనుకో దాని సైజ్ తక్కువగా ఉంటది కదా! అదే బీరువా దాచుకోవాలనుకున్నాను. ఎందుకని? అమెజాన్ అనే వాళ్ళ యొక్క వేర్ హౌస్‌లో ఏం చేస్తారు? డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని దాచుకుంటారనమాట. ఆటన్నిటిని దాచుకొని మనం ఆర్డర్ చేసినప్పుడు మనకేం చేస్తారు? మనకి కొరియర్ చేస్తా ఉంటారు. అంటే ఇక్కడ నాకేం అర్థమైంది? ఈ వేర్ హౌస్‌లో నాకు బీరువా కావాలి అనుకున్నాను. వాళ్ళేం చేస్తారు? బీరువా కావాలి అంటే ఒక స్పేస్ కాడ ఒక పెద్ద సైజ్ ఉంటదనమాట. అంటే ఆ బీరువా పట్టాలంటే ఒక సైజ్, చాలా సైజ్ అవసరం కదా! అలానే టీవీ కావాలంటే ఇంకొంత సైజ్ కావాలి కదా! అలానే ఫ్రిడ్జ్ కావాలంటే దానికి ఒక సెపరేట్ సైజ్ ఉంటుంది కదా! అలానే డేటాకి గూడా ఏముంటదంటే నాన్న ఒక సైజ్ అనేది ఉంటుందనమాట. డేటాకి గూడా ఏముంటుందంటే ఒక దాచుకోవాలంటే డేటాకి గూడా సైజ్ ఉంటుందనమాట. అది ఏంటిదంటే 2 జీబీ అని, 3 జీబీ అని, 2 జీబీ అని, 4 జీబీ అని, 8 జీబీ అని పెన్ డ్రైవ్స్ అనేవి మనోళ్ళందరూ వాడుతా ఉంటారు కదా! స్టోరేజ్ డివైజెస్ అంటారు కదా! అంటే ఈ స్టోరేజ్ డివైజెస్ మనకుంటాయి కదా! అవేంటిది 2 జీబీ అని, 4 జీబీ అని, 8 జీబీ అని, 16 జీబీ అని, 32 జీబీ అని,
64 జీబీ అనే పెన్ డ్రైవ్స్ అనేవి మనం వాడతారు కదా, ఆ పెన్ డ్రైవ్స్ ని ఏమంటారంటే డేటా కింద. డేటా అనే మనం ఏం చేయాలి, మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే. డేటా అనగానే మనం 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. డేటా అనగానే ఏంటిది, ఏదైనా ఒక టెస్ట్ కానీ, ఒక ఇమేజ్ కానీ, ఒక వీడియో కానీ, ఆడియోని కానీ దాచుకోవడాన్ని ఏమంటారంటే డేటా అంటారు. ఈ డేటాకి ఏముంటుందంటే ఒక పర్టికులర్ గా ఒక సైజ్ అనేది ఉంటుంది. అంటే వాటిని స్టోరేజ్ డివైజెస్ లో ఏం చేస్తారంటే దాచుకుంటారని గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఈ 3 వాట్స్ గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. అర్థమైందా నాన్న? ఎక్కడన్నా డౌట్ ఉందా? ఎగైన్ ఒక్కసారి రివైండ్ చేస్తాను. డేటా అనగానే ఏంటిది, ఏదైనా ఎనీథింగ్ దట్ కెన్ బి స్టోర్డ్. ఏదైనా సరే మనం సాఫ్ట్వేర్ కమ్యూనిటీలు, మన బ్యాక్ అండ్ కమ్యూనిటీలు ఏం చేస్తారంటే ఏదైనా ఒక టెస్ట్ ని కానీ, ఒక ఇమేజ్ ని కానీ దాచుకోవడం కనుక చేసామనుకో దానిని ఏమంటారంటే డేటా అంటారు. ఇలా దాచుకోవడానికి టెస్ట్ కొన్నిసార్లు చిన్న సైజ్ ఉంటుంది, పెద్ద సైజ్ ఉంటుంది. అంటే డేటాకు కూడా ఎలా ఉంటుందంటే సైజ్ అనేది ఉంటుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ డేటాని స్టోర్ చేసుకోవడానికి మన వాళ్ళు ఏం చేస్తారంటే స్టోరేజ్ డివైజెస్ ని వాడతారనమాట. అంతేనా కాదా? నా వీడియో దాచుకోవాలనుకో ఏం చేస్తాం, పెన్ డ్రైవ్ లో దాచుకుంటాం. నా మ్యారేజ్ వీడియో దాచుకోవాలనుకో చాలా అవసరమైంది కదా, అది దాచుకోవాలంటే నాకేమైంది, చాలా పెద్ద పెన్ డ్రైవ్ కావాలి కదా. అందుకని మన పెన్ డ్రైవ్స్ కూడా ఏమవుతాయి అంటే స్టోరేజ్ డివైజెస్ 2 జీబీ అని, 4 జీబీ అని, 8 జీబీ అని ఇలా చాలా సైజెస్ లో ఉంటాయి అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎక్కడన్నా డౌట్ ఉందా? అవేంటి అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ డేటాని కూడా సైజెస్ ద్వారా కొలుస్తారని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎలా అంటే దూరాన్ని లెంత్ ద్వారా కొలుస్తారు, వెయిట్ని కేజీస్ ద్వారా కొలుస్తారు, గ్రాముల ద్వారా కొలుస్తారు అని తెలుసుకున్నాం కదా మనం చిన్నప్పుడు క్లాసెస్ లో. అలానే డేటాని కొలవడానికి కూడా కొన్ని థింగ్స్ ని వాడతారన్నమాట. అవేంటియో చూద్దాం. బైట్స్ లో బైట్స్ లో కొలుస్తారు అనమాట. జనరల్ గా 1 బైట్ అంటే ఏమని పిలుస్తారంటే 1 బైట్ డేటా అనగల దాన్ని ఏమంటారంటే 8 బిట్స్ అని పిలుస్తారు. అప్పుడప్పుడు మన వాళ్ళు అందరూ వాడుతూ ఉంటారు కదా కేబీ 1 కేబీ అంటారు. కేబీ అంటే ఏమని పిలుస్తారంటే నాన్న కిలో బైట్ అని పిలుస్తారు. ఒక కిలో బైట్ అంటే ఎన్ని బైట్స్ తో సమానం అంటే 1024 బైట్స్ తో సమానం అనమాట. అలానే మన వాళ్ళందరూ ఎప్పుడు వాడుతూ ఉంటారు, రే నాది ఈరోజు యూట్యూబ్ చూడాలంటే ఒక 10 MB పట్టిందిరా అంటారు. 10 MB ఏదైనా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో మనం ఏం చేస్తామంటే రే వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోరంటే రే వాట్సాప్ కి 200 MB పట్టిద్దిరా అని అంటున్నారు కదా. అంటే ఎంబీ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెగాబైట్ అని పిలుస్తారు. ఒక మెగాబైట్ అంటే ఎంతతో సమానం అంటే 1024 కిలో బైట్స్ తో సమానం. అంటే ఈ పదాలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కదా, అందుకొని ఒక వాడే ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కేజీ అనగానే మనం ఏం చెబుతాము 1000 గ్రామ్స్ అంటారు కదా. అలానే ఒక కేజీ అనగానే 1000 గ్రామ్స్ అంటారు కదా. ఒక మీటర్ అనగానే 100 సెంటీమీటర్స్ అంటారు కదా. అలానే 1 MB అంటే ఎంత అంటారంటే 1024 కిలో బైట్స్ అని పిలుస్తారు. అలానే 1 జీబీ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, గిగాబైట్ అంటారన్నమాట. 1 గిగాబైట్ అంటే ఎంత అంటారంటే 1024 మెగాబైట్స్ అని పిలుస్తారన్నమాట. 1 టెరాబైట్ అంటే ఏమంటారంటే దాన్ని 1024 జిగాబైట్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? సో అలానే ఇంకా చెప్తా ఉంటే నెక్స్ట్ బ్యాక్ అండ్ కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇంకా మొత్తం. సో ఇంతవరకు ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? క్లియర్ సార్. ఎక్కడన్నా డౌట్ ఉంది? ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వాటి గురించి డిస్కస్ చేద్దాం. లేదంటే ఆర్ఎల్స్ మన క్లాస్ ని ఈ రోజు వాటికి స్టాప్ చేసుకుందాం. నెక్స్ట్ ఫర్దర్ కేటీస్ లో అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఎక్కడన్నా డౌట్ ఉందా నాన్న? లేదు సార్, క్లియర్ గానే ఉంది. ఓకేనా? ఓకే 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 ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ సార్.